సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ధర్మస్థల కూడా ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. నేత్రావతి నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలో ఉంది. బెంగుళూరుకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీ మంజునాథ స్వామివారు కొలువై ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో దట్టమైన అడవులు కొండల మధ్యనున్న ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామివారి ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? అక్షరాయ నమః ఆద్యంతరహితాయ నమః ఇందీవరదళశ్యామాయ నమః ఈశ్వరాయ నమః ఉపకారప్రియాయ నమః ఋగ్యజుస్సామసంభూతాయ నమః ఋకారమాతృకావర్ణరూపాయ నమః లుహ్రతాయ నమః ఓం అక్షరాయ నమః అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం ధర్మస్థల. శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధర జయ జయ శంభో జయ జయ గంగధర. దేశంలో ఉన్న శివుని ఆలయాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుందర ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అలరారే ఈ దివ్యక్షేత్రం శ్రీ మంజునాథ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైంది. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైందిగా, దేశంలోని శివక్షేత్రాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి బెంగళూరు వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి నేరుగా బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలను శోభించే ఈ క్షేత్ర మార్గం భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతిని మిగులుస్తుంది. ధర్మస్థల క్షేత్రం అద్భుతమైన ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తుంది. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ దివ్యక్షేత్రం నేత్రావతి నదీమ తల్లి పాద స్పర్శతో పునీతమైంది. ధర్మస్థలకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని నేత్రావతి నదికి చేరుకుని స్నానాధికాలు ముగిస్తారు. ధర్మస్థలకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని నేత్రావతి నదికి బయలుదేరుతారు. ప్రకృతి రమణీయ దృశ్యాలను ప్రతిబింబించే నేత్రావతి నది పరివాహక ప్రాంతమంతా భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతిని కలిగించడమే కాదు, ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక పక్క చుట్టూ పచ్చని వన సంపదతో విరబూసిన ప్రకృతి,
మరోపక్క కొండలు కోనల్లోంచి నేత్రానందంగా ప్రవహిస్తున్న నేత్రావతి నదీమ తల్లి. ఇంకో పక్క ఆ నదీమ తల్లి చేసే పరవళ్ళు వెరసి భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తాయి. ఓ వనవిహారాన్ని తలపింపచేసే ఈ క్షేత్రం నేత్రావతి నదీమ తల్లి స్పర్శతో పునీతమవుతోంది. ధర్మస్థలకు చేరుకున్న భక్తులు పరమ పావని నేత్రావతి నదిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఓం మంజునాథ స్వామియే నమః అంటూ భక్తి ప్రపత్తులను ప్రకటిస్తూ మునకలు వేస్తారు. నిత్యమూ భక్తులతో కిటకిటలాడే నేత్రావతి నదీమ తల్లి పరివాహక ప్రాంతమంతా ఓ ఆధ్యాత్మిక వేదికలా భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే నేత్రావతి నదిలో స్నానాధికాలు చేసే భక్తుల పాపాలన్నీ మటుమాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నేత్రావతి నదిలో స్నానాధికాలు చేయటం ఓ సాంప్రదాయంగా వస్తోంది. ధర్మస్థల దివ్యక్షేత్రాన్ని పూర్వం కుడుమ అని పిలిచేవారు. దానాలు ఔదార్యాలకు ఈ క్షేత్రం పెట్టింది పేరు కావడం వల్ల అనంతరంతర కాలంలో ఈ క్షేత్రం పేరు ధర్మస్థలగా రూపుదిద్దుకుంది. స్నానాధికాలు ముగించుకున్న భక్తులు అనంతరం ఓం మంజునాథేశ్వర స్వామియే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నేత్రావతి నదిలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఓం శ్రీ మంజునాథ స్వామియే నమః అంటూ ప్రధానాలయం వెలుపలి భాగానికి వస్తారు. ప్రధానాలయం వెలుపలి వైపు ఉన్న దుకాణాలలో శ్రీ మంజునాథ స్వామి వారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుని అనంతరం ప్రధానాలయం ప్రాంగణం ముందు భాగానికి చేరుకుంటారు. ప్రధానాలయం ముందు భాగంలో భక్తులకు 2 ద్వారాలు దర్శనమిస్తాయి. ఈ ద్వారాలలో ఒక ద్వారం గుండా భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తే మరో ద్వారం గుండా స్వామిని దర్శించుకొని వెలుపలికి వస్తుంటారు. ప్రధానాలయం ముందు భాగంలో ఓ భారీ సైజులో ఉన్న గంట ఒకటి దర్శనమిస్తుంది. మంజునాథ స్వామికి మహానైవేద్యాన్ని పెట్టే సమయంలో ఈ గంటను మ్రోగిస్తూ ఉంటారు. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోనికి చేరుకుంటారు. అలనాటి కట్టడాలకు నిదర్శనంగా నిలిచే ఆలయ ప్రాకారాలు, స్తంభాలు ఆ కాలం నాటి శిల్పకళాభిమానాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఈ ప్రాకారాలు, స్తంభాల మీద అందమైన శిల్పకళా సంపద భక్తుల్ని మైమరపిస్తుంది. ప్రధానాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో శ్రీ మంజునాథ స్వామి వారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. 5 శతాబ్దాల క్రితం నెల్యాది వీడులో అమ్ముదేవి బళ్ళాలి, బ్రహ్మన్న ప్రెగడే దంపతులుండేవారు. ఆ దంపతులు దయామయులు. ఒకానొక రోజున ధర్మదేవతలు మానవ రూపం ధరించి ఆ నెల్యాది వీడును తమకిచ్చి సమీపాన ఓ గృహాన్ని కట్టుకోమని, అలా చేస్తే వారి ఐశ్వర్యం 10ంతలవుతుందని చెప్పి అదృశ్యమయ్యారట. ధర్మదేవతల మాట ప్రకారం ఆ దంపతులు అలాగే చేశారట. అనంతరం ధర్మదేవతలు వారికి స్వప్నంలో కనిపించి తాము కాలరాహు, కాలార్కై, కుమారస్వామి, కన్యాకుమారి అనే ధర్మదేవతలమని, తమకు గుడులను కట్టించి ధర్మాన్ని కాపాడమని కోరారట. ఆ దంపతులు అలాగే చేసి తరించారట. అయితే ధర్మదేవతలతో పాటు ఇతర దేవతలను కూడా పూజించనిదే ఫలసిద్ధి కలగదని భావించి ఆ దంపతులు ధర్మదేవతల ఆదేశానుసారం కదిరి నుంచి మంజునాథ స్వామి లింగాన్ని తెప్పించి ప్రతిష్ఠించారట. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన మంజునాథ స్వామి వారి దివ్యమైన లింగరూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా గర్భాలయ మండపం దర్శనమిస్తుంది. ఈ మండపం పైన మధ్యభాగంలో పరమేశ్వరుని మూర్తి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. పరమేశ్వరుని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం
శ్రీ మంజునాథస్వామి వారి దర్శనం కోసం వరసలో నిలబడతారు. శ్రీ మంజునాథస్వామి వారి ప్రధానాలయం కొన్ని ఉపాలయాల సమూహంతో ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపిస్తుంది. అడుగడుగునా భగవన్నామ స్మరణం తప్ప ఆ ప్రాంగణంలో మరొకటి వినిపించదు. భక్తులు ఆలయం లోపలికి చేరుకోగానే ఎడమవైపు భాగంలో విఘ్న వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరానికి చేరుకున్న భక్తులు, తండ్రి విఘ్నేశ్వర, మా పూజలందుకొని మా విఘ్నాలను తొలగించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. విఘ్నేశ్వరుణ్ణి భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నప్ప స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో శ్రీ మంజునాథస్వామి భక్తుడు అన్నప్ప స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న అన్నప్ప స్వామి శ్రీ మంజునాథస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సమస్యలను స్వామివారికి విన్నవిస్తారని భక్తుల నమ్మిక. ఆ కారణంగానే అన్నప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. అన్నప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం శ్రీ మంజునాథస్వామి వారి దర్శనం కోసం వరసలో ముందుకి కదులుతారు. ఓం శ్రీ మంజునాథస్వామియే నమః అంటూ శ్రీ మంజునాథస్వామి వారు కొలువై ఉన్న మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన మంజునాథస్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకొని, తండ్రి మంజునాథ, మా పూజలందుకుని మాకు సకలైశ్వర్యాలు ప్రసాదించు స్వామి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. महामंत्र प्रबोधाय महाभाग्य प्रदाय च महाभक्तमरदाय मंजुनाथाय मंगलम्. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శక్తికి రక్తికి ఒక్కడే, భక్తికి ముక్తికి ఒక్కడే, దిక్కొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. మంజుల అంటే అభిరామము లేదా అందమని అర్థం చెబుతారు. నాథుడనగా అధిపతి దేవుడు అంటే మంజునాథుడంటే మంజు దైవతమని చెబుతారు. అలాగే మంజునాథ స్వామి పేరు బోధిసత్వ మంజునాథుని నుండి ఏర్పడి ఉండవచ్చునని, ఇతడు జైను హిందువుల నమూనాలో ఉన్న దేవుడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో మంజునాథ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన అమ్మనవరు మందిరానికి చేరుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రీ మంజునాథస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన అమ్మనవరు ఆలయానికి చేరుకుంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మనవరు ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల ఈతిబాధలన్నీ పోగొడతారని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే గర్భాలయంలో కొలువైన అమ్మనవరు దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అలాగే ఇక్కడ ఈ మందిరంలో అమ్మనవరును దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు చెబుతారు. భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని తరిస్తారు. శ్రీ మంజునాథస్వామి వారి ఆలయమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. ధర్మస్థలలో ఏటా చేసే లక్ష దీపోత్సవం, శివరాత్రి ఉత్సవాలు నయనానందకరం.
అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో సాక్షాత్తు మంజునాథ స్వామి వారే పాల్గొన్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. ధర్మస్థలం శ్రీ మంజునాథ స్వామి వారి క్షేత్రంలో ఏటా జరిగే లక్ష దీపోత్సవం నయనానందకరం. ప్రతి సంవత్సరం కార్తీక బహుళ దశమి మొదలుకొని అమావాస్య వరకు 5 రోజుల పాటు ఈ లక్ష దీపోత్సవాన్ని అత్యంత ఘనంగా భక్తులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని దర్శించడానికి 2 కనులు కూడా చాలవంటే అతిశయోక్తి కాదు మరి. అలాగే ఈ ఆలయంలో ఏటా జరిగే శివరాత్రి ఉత్సవాలు అత్యంత నయనానందకరం. ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో సాక్షాత్తు ఆ మంజునాథ స్వామి స్వయంగా పాల్గొంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అలాగే ఏటా చేసే 10వ దినం ఉత్సవాన్ని కూడా భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. విధాతా విశ్వనాథ భువి వెలసే నాథుడే శ్రీ మంజునాథుడే. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. ఆనాటి నుంచి నేటి వరకు నెల్యాది వీడున వెలసిన హెగడే వంశంలోని వ్యక్తులే ఈ దివ్యక్షేత్ర ఆలనా పాలనా చూస్తున్నారు. అమ్మనవరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని గోమఠేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామిని మనసా వాచా కొలుస్తారు. ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని గోమఠేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. అత్యంత సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు ప్రతిబింబించే ఈ క్షేత్రం భక్తుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. దట్టమైన అడవిలో కొండమీదున్న బాహుబలుని ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు. అలాగే ఈ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మందిరంలో బాహుబలుని విగ్రహానికి సంబంధించిన చరిత్ర దర్శనమిస్తుంది. వాటిని దర్శించుకున్న భక్తులు విశాలమైన ప్రాంగణంలో ఉన్న గోమఠేశ్వర స్వామిని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఇక్కడ కొలువై ఉన్న గోమఠేశ్వర స్వామి విగ్రహం 39 అడుగుల ఎత్తులో ఏకశిలలో దర్శనమిస్తుంది. గోమఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నిత్యమూ భక్తులతో రద్దీగా ఉండి ఓ దివ్యలోకాన్ని తలపిస్తుంది. మంజునాథ స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత భక్తి భావం కొంచెం ఎక్కువ అవుతుంది. ఇదివరకు నేను నెంచుకుంది నడుస్తుంది మంచిగా తరపు ఇంకా రావాలని నా எண்ண முந்தி வருஷம் வந்து வந்துட்டுருக்கோம். நாங்கள் இங்கே வந்து போனால் ஒரு நிம்மதியாக ஒரு ಶಾಂತಿ கிடைக்குது. ನಾವು ಇಲ್ಲಿ ಧರ್ಮಸ್ಥಳ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿಗೆ ಪ್ರತಿ ವರ್ಷ ನಾವು దర్శనಕ್ಕೆ ಬರ್ತಿದ್ದೇನೆ. ಇಲ್ಲಿ ಬಹಳ ನೆಮ್ಮದಿ ಆಗ್ತದೆ, ಬಂದ್ರೆ సంతోషం ಆಗ್ತದೆ. గడపరం నుంచి వచ్చిన మేము, మాది గోకాక తాలూకు జిల్లా బెళగాము. మాది అంతా సురగాడి సిద్ధ సంఘం ఉండాలి. ఖాయమే మేము వస్తుంటాము. ఏడాకు వచ్చి మాకు ఇది స్వామి మంజునాథ ಸ್ವಾಮಿ మంచి చేశాను. మాకు ವರ್ಷಕ್ಕೊಂದ್ಸರಿ ಬರ್ತೀವಿ. ನಮಗೆ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಲ್ಲೇ ನಮ್ಗೆ ಭಾರಿ ಒಳ್ಳೇದಾಗೈತಿ. మంజునాథ దేవస్థానానికి 10 ఏళ్ళ నుంచి వస్తా ఉన్నాను. బాగా అయితా ఉంది, నెంచుకున్నంత బాగా నడుస్తూ ఉంది. ఆంధ్రాలో తిరుపతి ఎంత ఫేమస్, ఇక్కడ ధర్మస్థಳ అంత ఫేమస్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంటుంది. ಈ ದೇವಸ್ಥಾನದ ಮಹಿಮೆ ನಾವು 10 ವರ್ಷದಿಂದ ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಏನು ಅನ್ಕೋತಾ ಇದೀವಿ ಅದೇ ತರ ನಡೀತಾ ಇದೆ. మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఏడాదికి ఒక 5-6 సార్లు కాకుండా దేవుడు ఎన్ని కితాలు దావిస్తే అన్ని కితాలు మేము వచ్చి చూసుకొని పోతాము. ఎలా అంటే మా ఇంట్లో అందరికీ మంచి చేస్తున్నాడు. ప్రభో మంజునాథ శరణు తండ్రి అనగానే వచ్చి తన కరుణను చూపించే మహదేవుడు మంజునాథుడు. ఆదిదేవుడిగా పరమేశ్వరునిగా పూజలందుకుంటున్న
ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ